Hey guys, welcome to my channel Crack. It's a Telugu language commercial action movie. సో ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు నాట్ సబ్స్క్రైబ్డ్ యట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మూవీ స్టోరీ శంకర్ అనే పోలీస్ ఆఫీసర్ అండ్ అతను డీల్ చేసిన కొన్ని కేసెస్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. సో ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ క్వైట్ ఎ గుడ్ కమర్షియల్ మాస్ మూవీ టు వాచ్. ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ కేక అదిరిపోయింది అనే రేంజ్ లో లేదు కానీ బాగుంది. బట్ ఓ 4 to 5 సీన్స్ మాత్రం అదిరిపోయాయి, సూపర్ అసలు. హీరో క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ హీరో ఇంట్రో అండ్ హీరో ఫ్యామిలీ సీన్స్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఓ 2 సాంగ్స్ అండ్ చిన్న చిన్న కామెడీ బిట్స్ అండ్ కొన్ని సీరియస్ సీన్స్ తో ప్రీ ఇంటర్వల్ వరకు మూవీ నార్మల్ గా వెళ్తుంది. ప్రీ ఇంటర్వల్ టైంలో వచ్చే జాతర సీన్ మంచి హైని ఇస్తుంది. ఒక్కసారిగా మూవీకి ఊపు వస్తుంది. మంచి యాక్షన్ సీన్ తర్వాత మంచి ఊపుతో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా కొంతవరకు అదే ఫ్లోలో వెళ్తుంది. బట్ మధ్య మధ్యలో కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఒక మంచి క్లైమాక్స్ ఫైట్ అండ్ ఒక నార్మల్ ఎక్స్టెండెడ్ ఎండింగ్ సీన్ తో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీని కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది, స్పెషల్ గా సెకండ్ హాఫ్. నాకైతే సెకండ్ హాఫ్ లో మూవీ కొంచెం స్ట్రెచ్ అయిన ఫీలింగ్ కలిగింది. అండ్ కొన్ని సాంగ్స్ మూవీ ఫ్లోని డిస్ట్రాక్ట్ చేసేలా ప్లేస్ చేశారు. డైరెక్టర్ గోపిచంద్ రవన్నతో ఒక మంచి కమర్షియల్ మాస్ మూవీ తీయడంలో 75 to 80% సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. బట్ ఇంకా కొంచెం ట్రై చేసి ఉంటే అదిరిపోయేది. బట్ స్టిల్ హీ డిడ్ ఎ గుడ్ జాబ్. రవణ స్ట్రెంగ్స్ ని దృష్టిలో పెట్టుకుని వాటికి తగ్గట్టుగా స్టోరీని బిల్డ్ చేసి అండ్ రవణ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా శంకర్ క్యారెక్టర్ ని డెవలప్ చేశారు. చాలా రోజుల తర్వాత రవణని ఒక ఫుల్ అండ్ సీరియస్ రోల్ లో బాగా చూపించారు. స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్ లో స్లో అనిపించింది. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే ఇస్ గుడ్ బట్ ఇట్ కెన్ బి బెటర్. సినిమాటోగ్రఫీ అండ్ కెమెరా వర్క్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఆ బస్ స్టాండ్ ఫైట్ లో అయితే లైట్స్ ఉండవు అండ్ స్మోక్ కూడా ఉంటుంది. బట్ స్టిల్ మనకి క్యారెక్టర్స్ క్లియర్ గా కనిపిస్తారు. యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే ఓకే అనిపించాయి. బట్ బీజిఎం మాత్రం బాగుంది. జాతర ఫైట్ సీన్ కి తమన్ భయ్య బీజిఎం మంచి ప్లస్ అయింది. తమన్ భయ్య మంచి మాస్ బీజిఎం ఇచ్చాడు. రైటింగ్స్ అండ్ డైలాగ్స్ ఆర్ గుడ్ ఇన్ దిస్ మూవీ. రవణకి సెట్ అయ్యే డైలాగ్స్ రాసుకున్నారు. హీరో అండ్ విలన్ మధ్య వచ్చే సీన్స్ ని అండ్ హీరో ఎలివేషన్ సీన్స్ ని బాగా రాసుకుని మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్ కి వస్తే సముద్రకని అండ్ వరలక్ష్మి నెగిటివ్ రోల్స్ లో మంచిగా పర్ఫార్మ్ చేశారు. శృతి హాసన్ వాస్ గుడ్ ఇన్ హర్ రోల్. రవితేజ ఆ శంకర్ చెప్పేదేముంది, ఇలాంటి క్యారెక్టర్స్ ని రవణ మడతెట్టేస్తాడు. ఆయన డైలాగ్ డెలివరీ ఎనర్జీ సూపర్ అసలు. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇట్స్ ఎ గుడ్ మాస్ కమర్షియల్ మూవీ. సూపర్ కేక అనే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మంచి కమర్షియల్ మాస్ మూవీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డెఫినెట్ గా ఎంటర్టైన్ అవుతారు. జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీ దగ్గరలో ఉన్న థియేటర్ కి వెళ్ళి చూసేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.